బతుకమ్మ పండుగ ఇప్పుడు సప్పు చేస్తలేడు ఫోన్ చేద్దాం. దుకాణం ఉంది, దుకాణం ఫోన్ చేయాలి. హలో హలో దుర్గా, చెప్పరా. మరి వాళ్ళు ఏం లేదు బతుకమ్మ పండుగ. మరి దసరా అంటే ఇంకా చాలా రోజులు 2 రోజులు ఉంది కానీ మరి ఏం చేద్దాంరా చెప్పు. ఏం చేద్దాం మరి? సుక్క ముక్కలేదా? సుక్కువ ముక్క అంటే ఇప్పుడు మన కాడ ఉన్నాయిరా. ఎవడు అన్నాడో చూడు, వాళ్ళు అన్నారా మనకి. సరే నువ్వు అయితే ఇడికి రా, మన కట్ట మీదకి. కట్ట మీద కారా? తింటా వస్తున్నా మళ్ళా. మామ ఫోన్ చేసినావు మళ్ళీ ఇది కదా బతుకమ్మ పండుగ, హ్యాపీ బతుకమ్మ పండుగ. మరి ఇంకా ఫోన్ చేసినావు, నాకైతే పైసలు లేవు. కాడ ఏమన్నా నా కాడ ఉన్నాయి, నన్ను అడుగుతావు. అదే మన పొలాలు ఉన్నారు కదా మర్చిపోయినా, ఆ జనం అడిగితే అడగాలి ఉన్నారు కదా. ఫోన్ చేయరా, దసరా పండుగ అరే ఈ షించెట్ కిందకి రారా, మనకి మన షించెట్ మన అడ్డగడికి రా. ఈ బతుకమ్మ పండుగ ఏం లేదు, దాని మర్చిపోతా. ఇంకో మనోడు ఇంకో ఉన్నాడు కదా, వానికి పట్టుకరా ఇక చేద్దాం. సరే తీరా. మరి ఏం చేద్దాం, ఏం లేదు చేయాలంటే నాని దసరా మనం పెట్టుకుంటాం. మెల్లగా ఇచ్చిన మరి ఇక దసరా సెలవులు కదరా, మరి మీ వాళ్ళు హాస్టల్కి వస్తారు కదా. మరి ఏం సంగతి, మరి నీది బతుకమ్మనా నైట్ ఎవరు ఎట్లుంటుంది? మరి ఏం లేదు, మనం అట్లా పోయి రౌండ్ వేసి వస్తాం. రౌండ్ వేసి వస్తాం. పిల్ల వచ్చిందా మళ్ళా? మన పిల్లలు పిల్లలు జమానా అంత జమానారా? ఇక మంచి చిన్న. అరే ఈసారి బతుకమ్మ గంటకు బతుకమ్మని పెడతారా? మస్తు మంది వస్తారు. నువ్వు సెట్ చేసుకొని నేను సెట్ చేసుకుంటా. మరి ఇంటర్ సెట్ అవుతారు. రేపు మన పొలాలు వస్తాయి, మన పొలాలు రాగానే ఏదో చేద్దాం. కానీ చేస్తా కానీ మనకి మన పొలాలకి ఇట్లా అట్టనికలు ఇష్టం కదా, అట్లా దావలేదు కదా. అరే ఏమన్నారు ఏదో ఒక నడిపిద్దాం. కానీ పిల్లలు వచ్చింది మరి దావట్లేదు, దావతాడు మరి అంటే సెట్ కదా అసలు మనం పెట్టుకున్నాం. కానీ మరి ఎట్టయితుంది ఇంకా దాశానికి అందరూ వచ్చినట్టు ఊళ్ళే మన వాళ్ళు ఎవరైనా వచ్చినా ఎందుకు అసలు రాలేదా ఇంకా? మరి మీ దసరాకి మనకి ఎదుగు జరిగితే అనుకురా ఏం లేదు. మరే మన కూరగాయలు వస్తారంటే మన అప్పుడు వచ్చినప్పుడు మరి దానికి పోరాడు. అన్న ఫోన్ చేసి అడ్డం అడ్డం ఫోన్ రాదు. ఏం కథ మరి ఏమన్నా అనాలేదు అడ్డం కామన్నా. అరే మనం అయితే ఇక్కడికి వచ్చాం కానీ కూరగాయలు ఆడి పంపించారా? వాళ్ళు వస్తుంది ఆడ లేకపోతే ఇంటికి వస్తుంది. అంటే ఫోన్ చేస్తుర్రా చిరణు. అరే ఆడలేము రా, ఆడలేము. మా ఇంటికి వచ్చాము, మా ఇంటికి రాలి, మా ఇంటికి మాట్లాడడం. మా ఇంటికాడ వాళ్ళు ఉన్నారు, నేను చూసుకుంటా అంటే మరి రారిగా మా ఇంటికి రారి. సరే సరే మరి అలా అయితే రమ్మన్నా. ఇక బతుకమ్మ పండుగ మా ఊరు బయట ఉంటారు, ఇంటనే వేసుకున్నాం. వచ్చిన మనం ఇక బయట బయట ఉంటుంది అయితే మాత్రం కాదు. అందుకే మరి మా పొలాలు తాయనకి ఇక్కడ బాగా చూడండి. మా సిటీలో ఉంది బాబు, వాళ్ళకి బిజీ మీద వస్తున్నాడా మనోళ్ళు తాయనకి కావాలి చెప్తారు. ఒకసారి ఆడికమ్మంటారు, ఒకసారి ఇడికమ్మంటారు. మనం ఉండవు కట్టు ఏదో ఒకటి చేస్తాం మనం. కానీ మన గుణాలకు మరి ఏం స్కెచ్ చేసారు? ఏముందిరా స్కెచ్ ఏం లేదు కానీ మరి మేము అన్నాం కాబట్టి మేము కొంచెం హై లెవెల్ ఉంటాం కాబట్టి మేము దసరా పెట్టుకుంటాం. ఇక తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి బతుకమ్మకి అయితే ఏమి ఉండదు, ఆడలేదు బతుకమ్మ కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఈసారి ఇక మీరు ఏం తెప్పిస్తారు కళ్ళు తెప్పిరు. ఇక వాళ్ళు కళ్ళు చికెన్ అయితే మీ దగ్గర రోజు చేసుకోవాలి. ఇక దసరాకి మనం మొగలు కాబట్టి అది అలాగే చేస్తున్నాం. ఏమంటారు ప్రశాంత్? దసరాకి మేము పెట్టుకుంటాం. దసరాకి బతుకమ్మకి మీకు ఏముండదు కాబట్టి పెట్టుకుంటాం. మరి ఏం సంగతి మీరు ఏం చెప్తారు? పెడదాం కానీ మరి సరే మరి పోయి తీసుకొస్తారా? పోయినారు తొందర తీసుకురా, లేట్ చేయకపోయి బండి తీసుకొని పోతాం. మన బండి ఉంది తీసుకోరు కానీ పెట్రోల్ వేసి చూసుకోరు అయిపోతే మనం చెప్పలేదు. సరే మరి పోయినారు పెట్రోల్ అనుకుంటున్నా సత్తున్నా చెప్తాను. దీనికి పోవాలి కాబట్టి నాకే పైసలు దీనికి పోవాలి. చెప్పాలి కలిసి సండే కింద బయట పడాలి. లంజోడుకు ఉద్యానం సద్యం అన్నాడు. కళ్ళు తెస్తారా? కళ్ళు తెంగొచ్చున్నా కొనుకొచ్చున్నా. ఏమైతే రాలి కూడా దావక్కర్ లేదు, కళ్ళు కూర్చోదు. ఎన్నో కొనుకొచ్చినా ఎందుకంటే తెంగొచ్చున్నా కావాలి. సెట్ అయింది ఇవ్వం బాగా. అయితే నా పాలకి కళ్ళు ఇచ్చిందా? నీ పాలకి ఎన్ని సో చికెన్ ఇస్తావా, పైసలు ఇస్తావా, ఏమి సో ఇస్తాను. సరే
పైసలు చికెన్ రెడీ చేస్తా, ఇంటి పోయి పైసలు తెచ్చుకొని పూజను సగం తీసుకొస్తా, నువ్వైతే అన్ని సామాన్లు అయితే రెడీ చేస్తా. కొడుకు కోళ్ళు ఉన్నాయి, కోళ్ళు తెంగిపోవాలి ఇప్పుడు. వాళ్ళ కోళ్ళు దొరుకుతాయి ఇక్కడ పోయినా ఆ కోళ్ళు కోళ్ళు దింకొచ్చి కొనుక్కొచ్చని చెప్పాలి నా పాలకి. అట్లయితే కొనుక్కొచ్చని చెప్పాలి. చెప్పండి కోడి మాయ 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 అట్లాంటి కోళ్ళు అట్లాంటి కోళ్ళు లేవా మా డాక్టర్ కదా ఉన్నాయి. ఒక అడిగితే తెచ్చాను డబ్బా దొంగ కూడా అయితే కాదు, దొంగ కూడా అయితే కాదు. అదే ఉన్నట్టు నాకు పట్టుకొచ్చిన దొంగ కోడి వాళ్ళ కొడుకైతే ఆటకి మళ్ళీ రేపైతే పోయి ఎప్పుడుగా అరే ప్రశాంత్ మన కళ్ళు వచ్చింది ఉండాలి చికెన్ వచ్చింది ఏమంటావు ప్రశాంత్? ఏ చికెన్ వండేటప్పుడు ఏమన్నా సలహా చెప్పాలిగా. ఏమైందా ఇంతసేపు ఉంటున్నా లేకపోతే డైరెక్ట్ ఉంటున్నా? అరే ఉడుతున్నారా ఏమన్నా ఇప్పుడు మంచిగా ఉండాలి కదా, ఉంటున్నా ఫ్రై చేస్తాను ఇప్పుడు కాదు. ఎట్లా ఉండాలి? కళ్ళు తాగుతుంటే ముక్కిట దిగుతుంటే కానీ ఎక్కాలి గట్టిగా కళ్ళు ఇరాగా ఎదుగుతాను మంచిగా పడుతుందా తింటే తీరా. ఏమైందా మీ మొత్తం పొగ పెట్టినావా? కూడా కాదా మొత్తం పెట్టిండు. లాస్ట్ వచ్చి పోయినసారి లెక్క ఏ మానున్నాడు పోయినసారి వాళ్ళకి వెళ్ళొచ్చారు మానున్నా నన్ను ఎక్కించారు. ఈసారి గడానికి అందరూ మీరే మీరే ఏమైనా చేసుకోవాలి. పోయినసారి నన్ను ఎక్కించారు నేను తీసుకోవాలి. మరి ఏమంటున్నావు? ఇంకా దసరాకి ఇంకెప్పుడు నన్ను ఇంకెప్పుడు నాతో దసరా దాది తిట్టా కానీ మీరు వెళ్ళేట్టు వచ్చి నన్ను ఇంకేం అది చెప్తానా? పోయినసారి వెళ్ళేట్టు వచ్చి ఎక్కించారు అన్న మొత్తం ఉన్నాయి కదా మన అన్నైతే ఏమైనా ఇప్పటిదాకా ఎగ్గుతురా మరి కానీ రైట్ రా అప్పుడు ఎట్లుండే పెగ్గు పడ్డాక రావాలా? నువ్వు ఇప్పుడు నేను ఉండాలా లేచిపోవాలా? లేచిపోతే ఎట్రా ఇడ్లీ చదువు లేకపోతే అరే నువ్వు పోయిందారు లెక్క తాగినాక వాడిని కొడతా వీడిని కొడతా అనేవు. పెగ్గు కొట్టినాక చూసుకున్నాం అరే నువ్వు ఇంకో గ్లాసు కొట్టినాక కత్తి నూరుతా వాడేమో నన్ను అన్నాడు, నేను మనం కొడతా అని చెప్పి కత్తి నూరు చెప్తున్నా. ఏం కదరా గెలికిలు అని వేసి పడితే కూడా ఇక అరే ఏంద్రా చిల్లర చేతలు వేసి పడితే అప్పుడే మనలు ఎవరిని కూడా ఎత్తుర్రా మెత్తను వేసి పడేసి డైరెక్ట్ తగ్గలే ఇరిపోరుగా అయినంత దసరా కావుతారా ఇల్లు నమ్మకం నీకు వాడు కత్తి నూరుతో సోరు మేడం నాకు ఏత్తరు ఇల్లు తెల్లార కచ్చరా సరే కానీ మరి అరే కళ్ళు పైసల్లో ఉన్నారు, చికెన్ పైసల్లో ఉన్నారు, మరి ఎన్ని కదా వచ్చిర్రా?
ఓ కొడక్క నాకు ఆయన ఫోన్ చేసి బ్రో ఇంతసేపు ఆయన అయ్యింది ఫోన్ చేసిర్రా నాకు కోడికాడ నేను ఆడి కూడా ఇంతసేపు మామూలుగా చికెన్ అని చెప్తే పోతే ఆడు నన్ను అన్నాడు కానీ నేను ఓకేనా అనుకున్నా నేను కళ్ళకాడు ఆయన ఫోన్ చేసి నాకు బావుడు పన్నుడు కూడా ఏం చేది వ్యాపారం ఎత్తారు మన కచ్చేలా గుంచుతారు తిను ఫస్ట్ ఏమన్నా రేపు తిన్నాం ఫస్ట్ తిను రేపు చూసుకున్నాం అయ్యా రేపు చూసుకున్నాం తిను రేపు పిల్లలేక వంట ఇంట్లో నువ్వు మాటలు ఎంత పోతాం